ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ ప్లాజా వద్ద నిన్న జరిగిన ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు ఓవర్ స్పీడ్ కారణమంటున్నారు అధికారులు. అయితే టోల్ ప్లాజా నిర్వాహకుల నిర్లక్ష్యం కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టోల్ ప్లాజాకు వాహనాలు ఎంటర్ అయ్యే ప్రాంతంలో కనీసం స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయలేదంటూ విమర్శిస్తున్నారు. నిన్న ప్రమాదానికి కారణమైన ఫ్లై యాష్ ట్యాంకర్ కూడా ఓవర్ స్పీడ్ తో రాగా వాహనాన్ని కంట్రోల్ చేయలేకే కారు మీద పడిపోయింది. అసలు ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఎన్టీఆర్ జిల్లా కేసర టోల్ ప్లాజా వద్ద నిన్న సాయంత్రం జరిగినటువంటి ప్రమాదానికి అటు లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఓవర్ స్పీడ్ ఒక కారణమైతే ఇక్కడ కేసర్ టోల్ ప్లాజా వాళ్ళ నిర్లక్ష్యం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ టోల్ ప్లాజా నుండి ప్రతిరోజు 18,000కు పైగా వాహనాలు ట్రావెల్ చేస్తాయి. ఇవి కేవలం 4 లైన్ మాత్రమే ఉంది. అయితే నిన్న జరిగినటువంటి ప్రమాదానికి పూర్తిగా వాహనాన్ని నడిపే ట్యాంకర్ నడిపే డ్రైవర్ నిర్లక్ష్యం ఎంత ఉందో ఇక్కడ కేసర టోల్ ప్లాజా వాళ్ళ నిర్లక్ష్యం కూడా అంతే కనబడుతుంది. ఒకసారి మనం టోల్ ప్లాజాకి ఎంటర్ అయ్యే సమయంలో చూడొచ్చు. ఇక్కడ ఇదిగో ఇటు చూస్తే ఎక్కడ మనకి ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు అనేవి ఎక్కడ కనబడవు. ఎంత పెద్ద వాహనాలు చూడొచ్చు. నిన్న జరిగినటువంటి ఆ ట్యాంకర్ తరహా వాహనమే వస్తుంది. ఓవర్ స్పీడ్గా వచ్చినప్పుడు కంట్రోల్ చేయడానికి జనరల్గా టోల్ ప్లాజా ముందు స్పీడ్ బ్రేకర్లు అనేవి ఏర్పాటు చేస్తారు. మీకు ఈ టోల్ ప్లాజా వద్ద ఎక్కడ కూడా ఒక స్పీడ్ బ్రేకర్ అనేది కనబడట్లేదు. రెండోది వాహనాలు లోపలికి టోల్ ప్లాజాలోకి ఎంటర్ అయ్యే ముందు వరకు కొంత ఒక డివైడర్ లాగా పెట్టి సపరేట్గా ఒక లైన్ లాగా ఏర్పాటు చేసి పెడతారు. కానీ ఎక్కడ కూడా టోల్ ప్లాజాకి ఎంటర్ అయ్యే వరకు కూడా ఎక్కడ 1-2 మినహా ఎక్కడ కూడా పెద్దగా లేనటువంటి పరిస్థితి. జనరల్గా ఇవన్నీ ఈరోజు నిన్న సాయంత్రం ప్రమాదం జరిగిన తర్వాత ఇట్లా ఒక లైన్ లాగా వీటిని ఏర్పాటు చేశారు. కానీ మామూలు రోజుల్లో అయితే ఇవేమీ ఉండవు. ఇక్కడ వరకు వచ్చే తర్వాత వాహనదారుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ లైన్లోకి వెళ్ళాలని ఒక కన్ఫ్యూజన్ ఖచ్చితంగా ఉంటుంది. నిన్న ఆ కన్ఫ్యూజన్ కూడా ఆ ట్యాంకర్ డ్రైవర్లో కనబడింది. మనం నిన్న విజువల్స్లో సీసీ ఫుటేజ్ విజువల్స్లో చూస్తే డ్రైవర్ ముందు లెఫ్ట్ తీసుకున్న తర్వాత రైట్కి తీసుకోవడం వల్ల ఆ డివైడర్ ఎక్కేసి ఒక్కసారిగా పక్కన ఉన్నటువంటి BMW కారు మీద పడిపోవడంతో అడ్వకేటు చనిపోయారు. ఇక్కడ కేసర్ టోల్ ప్లాజా వద్ద గతంలో కూడా అనేక ప్రమాదాలే జరిగాయి. పూర్తిగా ఇరుకుగా ఈ టోల్ ప్లాజా ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా ఇది నిర్వహిస్తున్నారు. ప్రైవేటు యాజమాన్యం దీన్ని నిర్వహిస్తుంది. ప్రతిసారి నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనబడుతుంది. అటువైపున అక్కడ ఒక లైన్లో మాత్రం ఒక స్పీడ్ బ్రేకర్ వేశారు. మనం చూస్తున్నాం కదా, అక్కడ జస్ట్ ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రం వేశారు. ప్రధాన వాహనాలు భారీ వాహనాలు వచ్చే ఈ లైన్లో మాత్రం ఎక్కడ మనకి స్పీడ్ బ్రేకర్ కానీ డివైడర్ లాంటివి ఎక్కడా లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. నిన్న ప్రమాదానికి కూడా ఇదొక కారణం. నిన్న కనుక ఈ ప్రాంతంలో ఏదన్నా మంచి ఒక స్పీడ్ బ్రేకర్ ఉంటే కనుక అతను స్పీడ్ అక్కడే కంట్రోల్ చేసుకునేవాడు. కంట్రోల్ చేసుకుని చేసుకుని ముందుకు వచ్చేవాడు. కాబట్టి ప్రమాదం జరిగి ఉండేది కాదు. కానీ ప్రస్తుతం నిన్న స్పీడ్ బ్రేకర్లు ఇవన్నీ లేకపోవడం వల్ల అతను ఓవర్ స్పీడ్తో రావడం, ఒక్కసారిగా డివైడర్ నెక్కించడం, ఒక్కసారిగా అటువైపున ట్యాంకర్ పడిపోవడంతో మొత్తం కూడా కారు ధ్వంసమయ్యి అడ్వకేట్ చనిపోయినటువంటి పరిస్థితి. ఒకసారి సీసీ ఫుటేజ్లో మనం స్పష్టంగా విజువల్స్లో చూస్తే ఈ ట్యాంకర్ నిన్న ప్రమాదానికి గురైనటువంటి ట్యాంకర్ ఇంకా ఇక్కడే ఉంది. దీన్ని తీయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. లోపల ఉన్నటువంటి ఫ్లై యాష్ని బయటికి తీసిన తర్వాత మాత్రమే ఈ వాహనాన్ని బయటికి తీసే అవకాశం కనబడుతుంది. సీసీ ఫుటేజ్లో మనం చూస్తే కనుక ముందు వాహనం ఇటువైపు ఫస్ట్ లెఫ్ట్ వైపు వచ్చాడు. తర్వాత దీన్ని తప్పించే క్రమంలో రైట్ తీసుకున్నాడు. రైట్ తీసుకున్న తర్వాత ఆ ఓవర్ స్పీడ్లో ఉండడంతో దాన్ని కంట్రోల్ చేయలేక ఒక్కసారిగా ఇటువైపుకి రైట్ నుంచి ఇటు ఈ డివైడర్ సైడ్ ఉన్నటువంటి చిన్న డివైడర్ మీదకి వాహనాన్ని ఎక్కించేశాడు. ఎక్కించిన తర్వాత ఆటోమేటిక్గా ఈ ముందు టైర్లు ఒకసారి మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ ముందు టైర్లు ఆటోమేటిక్గా డివైడర్ ఎక్కిన తర్వాత ఇదంతా కూడా ధ్వంసం చేసుకుంటూ ముందు టైర్లన్నీ కూడా పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనకి ఒక పెద్ద సిమెంట్ దిమ్మ కనబడుతుంది కదా, దాని వల్ల ఈ ముందు ఉన్న బంపర్ ఇవన్నీ కూడా దాన్ని గుద్దుకుని వాహనం ఇక్కడ పైకి ఎక్కి తర్వాత అటువైపు పడిపోయింది. సరిగ్గా సమయంలో ఇది పడే టైంలోనే అక్కడ వాహనం ఫాస్ట్ ట్యాగ్ చెల్లించడానికి బొద్దులూరు శ్రీనివాసరావు తన కారులో సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెయిట్ చేస్తున్న సమయంలో ఈ ట్యాంకర్ నేరుగా కారు మీద పడిపోవడంతో కారు మొత్తం నుజ్జు అయిపోయి ఆయన అక్కడికక్కడ మృతి చెందినటువంటి పరిస్థితి. అంటే డ్రైవర్ ఓవర్ స్పీడ్లో ఉన్నాడు. ఓవర్ స్పీడ్ ఉండి రెండోది అక్కడ స్పీడ్ బ్రేకర్ లేకపోవడం వల్ల ఇక్కడ వరకు స్పీడ్గా వచ్చి డైరెక్షన్ అంటే అతనికి కొంత కన్ఫ్యూజ్ గురయ్యి వాహనాన్ని ముందడు తిప్పి తర్వాత తిప్పడం వల్ల ఓవర్ స్పీడ్ ఇది ఎక్కేసిన తర్వాత ఈ ప్రమాదం అయితే ట్యాంకర్ అడ్డు పడిపోయి ప్రమాదం జరిగింది. ఒకసారి ముందు వైపు నుంచి మీకు ఒకసారి చూపిస్తాం. ఈ దిమ్మ ఇక్కడ లేకపోతే ఏం జరిగేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీసీ ఫుటేజ్లో మనం విజువల్స్ చూస్తున్నాము. అక్కడ నిన్న ప్రమాదం జరిగిన ప్రాంతంలో అక్కడ ఒక వాహనం, ఇక్కడ ఒక వాహనం, ఇక్కడ మొత్తం ఈ BMW కారు 3 కార్లు ఉన్నాయి. ఈ కారు మీద ఈ దిమ్మ పెద్ద సిమెంట్ దిమ్మ ఉండడం వల్ల ఈ ప్రమాదం కేవలం ఒక కారు మీద పడింది. ఒకవేళ ఈ దిమ్మ కనుక లేకపోతే నేరుగా ఈ వాహనం ఇక్కడికి వరకు వెళ్ళేది, ఇక్కడి నుంచి అటువైపు పడేది. అంటే దాదాపు 3 కార్లు ఒకేసారి నుజ్జు అయ్యే పరిస్థితి ఏర్పడేది. కానీ దిమ్మ ఉండడం వల్ల
పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఎందుకంటే ఈ వాహనాన్ని ఇక్కడ ఈ ట్యాంకర్ని ఇక్కడ ఆపేయడం వల్ల ఇక్కడే పడిపోయినటువంటి పరిస్థితి. ఒకసారి అటువైపు చూస్తే వాహనం పడిపోయినటువంటి తీరు మనం చూడొచ్చు. ఇదిగో ఇక్కడ మొత్తం ట్యాంకర్ అంతా కూడా ఒక్కసారికి ఇక్కడ BMW కారు లోపల ఉంది, దాని కింద పడిపోవడంతో మొత్తం అతను ఎస్కేప్ అవడానికి అంటే బయటికి వచ్చే ప్రయత్నం చేయడానికి ఆస్కారం లేకపోయింది. మొత్తం కూడా ఒక్కసారిగా అంత వెయిట్ దాదాపు 35 టన్నుల లోపల ఫ్లై యాష్ ఉంది. మళ్ళీ వాహనం వెయిట్ కలిపితే దాదాపు 60 టన్నుల వరకు వెయిట్ ఒక్కసారి పడంతో కారంతా నుజ్జు అయిపోయి ఆయన చనిపోయినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఘోర ప్రమాదం అని చెప్పాలి. కుటుంబ సభ్యుల్ని ఎంత ఆందోళన అంటే ఎంత కలవరపాటు గురి చేస్తుందంటే, ఎందుకంటే ప్రశాంతంగా ఆయన వాహనం తోలుకుంటూ ఆయన వస్తున్న క్రమంలో జనరల్గా ఏదైనా రోడ్ యాక్సిడెంట్ వాహనం వచ్చి గుద్దడమో లేకపోతే డివైడర్ కొట్టడం ఇలాంటి యాక్సిడెంట్ జరుగుతాయి. కానీ ఇక్కడ ప్రశాంతంగా ఆయన దారిలో ఆయన వెళ్తుంటే ట్యాంకర్ ఓవర్ స్పీడ్తో వచ్చి ఒక్కసారిగా మీద పడడంతో ఆ చనిపోయిన తీరుని కూడా అందరినీ కలవరపాటు గురి చేస్తుందని ఖచ్చితంగా చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఇక్కడ టోల్ ప్లాజా సంబంధించిన విషయంలో కొంత నిర్లక్ష్యం కనబడుతుంది. వాళ్ళు కూడా చాలా క్లియర్గా అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి, వాహనాలు వచ్చేందుకు ఒక లైన్ లాంటిది ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మిగతా టోల్ ప్లాజాల్లో చాలా స్పష్టంగా మనకి లైన్ క్లియర్గా ఉంటుంది, వాహనాలు ఎట్లా రావాలి ఎట్లా లోపలికి అనే దానికి స్పష్టత ఉంది. కానీ ఇక్కడ స్పష్టత లేకపోవడం, డ్రైవర్ అక్కడ ఇటు వెళ్ళాలా పక్క లైన్ నుంచి వెళ్ళాలనే ఒక కన్ఫ్యూజన్ రావడం, ఓవర్ స్పీడ్లో ఉండడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం డ్రైవర్ ఆంటోనీ పోలీసుల అదుపులోనే ఉన్నారు, విచారిస్తూ ఉన్నారు. అతను ఆల్రెడీ పోలీసులు చెప్పినట్టు తెలిసింది, కొంత ఓవర్ స్పీడ్ ఉండడం కారణంగానే కంట్రోల్ చేయలేకపోయాను, ఒకసారిగా డివైడర్ ఎక్కిందని పోలీసులు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. పోలీసులు అయితే ఇంకా అధికారికంగా పూర్తి స్థాయి వివరాలు వెల్లడించలేదు. కానీ మనకంతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఓవర్ స్పీడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ఆ డ్రైవర్ కూడా ఆ విషయాన్ని అంగీకరించినట్టు తెలుస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఫైనల్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే టోల్ ప్లాజా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, మనకి అక్కడ టోల్ ప్లాజాని క్రాస్ అయిన తర్వాత ఇంకొక ప్రమాదం పొంచి ఉందని చెప్పాలి. ఒకసారి చూడొచ్చు, మొత్తం రోడ్డుని క్లోజ్ చేసేసుకుంటూ మొత్తం అక్కడ దుకాణాలు ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. దుకాణాలు క్లోజ్ చేస్తూ అక్కడ కేసర్ టోల్ ప్లాజా దాడిన తర్వాత అక్కడ కేసర్ సంబంధించినటువంటి ఒక బ్రిడ్జ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళే క్రమంలో వెడల్పుగా ఉండేటువంటి టోల్ ప్లాజా అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ఇరుకుగా మారిపోయింది. మనం అక్కడ విజువల్స్ ఒక్కసారి జూమ్లోకి వెళ్తే అటువైపున ఇటువైపున మొత్తం కూడా షాపులతో క్లోజ్ అయిపోవడం కారణంగా అది కూడా ఒక ప్రమాదాలకి కారణమవుతుందని చెప్పాలి. జనరల్గా ఇట్లా వెడల్పు ఉండాల్సినటువంటి టోల్ ప్లాజా ముందుకు వెళ్ళే కొద్దీ క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి. అది కూడా దాని మీద కూడా అధికారులు పోలీసులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ నిన్న జరిగినటువంటి ప్రమాదం పట్ల అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇంకా ఆ ట్యాంకర్ని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దానికి అంటే ఆ లోపల ఉన్నటువంటి ఫ్లై ఇష్యూని ఏ విధంగా తీయాలనే దానిపైన ఉన్నటువంటి సిబ్బంది లేకపోతే ఆ సంస్థకు సంబంధించిన సిబ్బంది భర్జన పడుతూ ఉన్నారు. దాన్ని తీసిన తర్వాత మాత్రమే ఈ వెహికల్ని బయటికి లాగే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ నిన్న జరిగిన ప్రమాదం అనేది ఖచ్చితంగా దురదృష్టకరం. ఖచ్చితంగా డ్రైవర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. ఓవర్ స్పీడ్ కారణం. రెండోది, అతను ఏ లైన్లోకి రావాలనే కన్ఫ్యూజన్ గురవడం, వెంటనే ఆ డివైడర్ ఎక్కడంతో ఈ ప్రమాదం జరిగింది. మరి పోలీసులు పూర్తి స్థాయిలో దీని మీద ఎలాంటి స్పష్టత ఇస్తారో చూడాల్సిన అవసరం కనబడుతుంది. కెమెరామెన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, కేసర్ టోల్ ప్లాజా నుండి.